బాలయ్య మన నందమూరి బాలకృష్ణ ఆయన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి గోపీచంద్ మలినేనితో ఒక యాక్షన్ సినిమా చేస్తున్న మన బాలయ్య ఈ సినిమాని ఎలా అయినా దసరా బరిలో నిలపాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతుండగానే ఓటీటీ డీల్ ఫిక్స్ అయ్యింది అన్న టాక్ వినబడుతోంది. అది కూడా ఏకంగా సినిమా రిలీజ్ అవ్వకముందే సేఫ్ జోన్ లోకి వెళ్ళింది అన్నంతలాగా చెప్తున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం కెరియర్ లో అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నారు. గత కొన్నేళ్లుగా ఆయన నటించిన సినిమాలు వరుస విజయాలను అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు నమోదు చేస్తున్నాయి అన్న సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా అఖండ నుండి ప్రారంభమైన విజయాల పరంపర వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి చిత్రాలతో మరింత బలపడింది. ఈ విజయాల తర్వాత ఆయన నటిస్తున్న ప్రతి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు బాలకృష్ణ అభిమానుల దృష్టి మొత్తం NBK 111 పైనే ఉంది. ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటికే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. షూటింగ్ ఇంకా కొనసాగుతుండగానే సినిమా గురించి వస్తున్న ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముఖ్యంగా సినిమా కథ, బాలయ్య లుక్, యాక్షన్ ఎపిసోడ్లు, ఓటీటీ బిజినెస్ పై వస్తున్న వార్తలు అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఈ చిత్రం పూర్తి స్థాయి మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. గోపీచంద్ మలినేని సినిమాలకు ఉండే మాస్ టచ్, బాలయ్యకు ఉన్న పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిసి ఈ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్తాయని అభిమానులు నమ్ముతున్నారు. యాక్షన్, ఎమోషన్, కుటుంబ బంధాలు, బలమైన డైలాగులు ఇలా అన్ని కమర్షియల్ అంశాలను కలిపి దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. గత నెల బాలకృష్ణ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలను ఒకసారిగా పెంచేసింది. కొన్ని సెకండ్ల నిడివి మాత్రమే ఉన్న ఆ గ్లిమ్స్ లో బాలయ్య కనిపించిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్, స్టైలిష్ మేకోవర్, మాస్ డైలాగ్ డెలివరీతో ఆయన మరోసారి తన ప్రత్యేకతను చూపించారు. టీజర్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ సాధించి ట్రెండింగ్ లో నిలిచింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతుంది. కీలక యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని ఎమోషన్ సీన్స్ ను కూడా చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. గోపీచంద్ మలినేని సినిమాల్లో యాక్షన్ కు ఎంత ప్రాధాన్యం ఉంటుందో తెలిసిందే. అదే సమయంలో హీరో పాత్రను మరింత బలంగా చూపించే డైలాగులు కూడా ఆయన సినిమాల ప్రత్యేకత. ఈ సినిమాలో కూడా బాలయ్య కోసం ప్రత్యేకంగా పలు మాస్ డైలాగులు సిద్ధం చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. అయితే ఇది సాధారణ కమర్షియల్ సినిమాల్లో కనిపించే హీరోయిన్ పాత్ర కాదని సమాచారం. కథలో కీలక మలుపు తీసుకొచ్చే శక్తివంతమైన పాత్రలో కాజల్ కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. యాక్షన్ కథకు తగ్గట్టుగా ఆమె పాత్రకు కూడా మంచి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో బాలయ్య, కాజల్ జంట మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. ఆల్రెడీ కాజల్ ఫస్ట్ లుక్ కూడా మనం చూసాం. అందులో ఆమె ఒక ఆఫీసర్ లా కనిపించి మెప్పించింది. సినిమా షూటింగ్ కొనసాగుతుండగానే బిజినెస్ పరంగా కూడా NBK 111 మంచి డిమాండ్ ను సొంతం చేసుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య ఇటీవల సాధించిన విజయాల ప్రభావంతో ఈ సినిమాపై డిస్ట్రిబ్యూటర్లు, డిజిటల్ సంస్థలు కూడా ప్రత్యేక ఆసక్తి చూపుతున్నట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. రిలీజ్ కు ముందే సినిమా హక్కుల కోసం పోటీ నెలకొన్నట్లు సమాచారం. ప్రస్తుతం సినీ వర్గాల్లో ఎక్కువగా చర్చ జరుగుతున్న విషయం ఓటీటీ డీల్ గురించే. ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రముఖ ఓటీటీ సంస్థ G5 ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా భారీ మొత్తానికి ఈ ఒప్పందం జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దాదాపు 50 కోట్లకు పైగా డిజిటల్ రైట్స్ అమ్ముడైనట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుండి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. ఇటీవల కాలంలో ఓటీటీ మార్కెట్ లో పరిస్థితులు మారాయి. అయినప్పటికీ మంచి క్రేజ్ ఉన్న చిత్రాలకు మాత్రం ఇప్పటికీ భారీ డిమాండ్ కొనసాగుతుంది. బాలయ్య వరుస విజయాల కారణంగా NBK 111 కూడా డిజిటల్ మార్కెట్ లో ప్రత్యేక స్థానం సంపాదించినట్లు ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమా సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా పాన్ ఇండియా స్థాయిలో సినిమాను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. థియేటర్లలో విజువల్ గా అద్భుతమైన అనుభూతిని అందించేలా భారీ సెట్లు, హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నది S. తమన్. బాలయ్య, తమన్ కాంబినేషన్ కు ఇప్పటికే ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి చిత్రాల్లో ఆయన అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలకు పెద్ద ప్లస్ గా నిలిచింది. ఇప్పుడు NBK 111 కోసం కూడా తమన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసేలా నేపథ్య సంగీతాన్ని సిద్ధం చేస్తున్నారని సమాచారం. థియేటర్లలో అభిమానులు విజిల్స్ వేసేలా మాస్ బీట్లు, భావోద్వేగ సన్నివేశాలకు తగ్గ మెలోడీలు, క్లైమాక్స్ కు హై ఎనర్జీ స్కోర్ ఇలా ప్రతి అంశాన్ని తమన్ ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
బాలకృష్ణ ప్రస్తుతం ఉన్న విజయాల జోరు చూస్తుంటే ఎన్బీకే 111 కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన గత చిత్రాలు డాకు మహారాజ్ కెరియర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఆ రికార్డును కూడా ఈ సినిమా అధిగమిస్తుంది అన్న నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గోపీచంద్ మలినేని దర్శకత్వం, బాలయ్య మాస్ ఇమేజ్, కాజల్ కీలక పాత్ర, తమన్ సంగీతం, భారీ నిర్మాణ విలువలు, ఇలా అన్ని అంశాలు కలిసి ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. షూటింగ్ ఇంకా పూర్తి కాకముందే సినిమా గురించి వస్తున్న ప్రతి వార్త అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.